నడుస్తుంటే పాదం నొప్పి పుట్టడము, పొద్దున్నే లేచేసరికి పాదం అడుగు భాగాన మన హీల్ ఏదైతే ఉందో అక్కడ పెయిన్ విపరీతంగా ఉండటం అనేవి మీకు ఉన్నాయైతే ఈ వీడియో మీకోసం అండి. మా పేరు డాక్టర్ హేమజ. నేను పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ ఫిజిషియన్, హెచ్పి క్లినిక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ గుంటూరు. ఇది ప్లాంటార్ ఫేషియాటిస్ అంటారనమాట. ఏంటంటే మన పాదం అడుగు భాగాన ఒక ప్లాంటార్ ఫేషియా అనే ఒక షీట్ ఉంటుందండి. ఆ షీట్ యూజువల్లీ హీల్ నుంచి ఆర్చ్ దాకా ఉంటుంది. ఇది ఏంటంటే మన ఆర్చ్ ఏదైతే ఉందో మన పాదంకున్న ఆర్చ్కి ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. దీని యొక్క ఇన్ఫ్లమేషన్ వల్ల మీకు ఈ పెయిన్ వస్తుందన్నమాట. దీనికి కారణాలు ఏమి ఉండొచ్చు అని చాలామంది అడుగుతారు. ఇంప్రాపర్ షూ వేసుకోవడాలు అండ్ లాంగ్గా చాలామంది ఎక్కువసేపు నడవటాలు, షూ ప్రాపర్గా లేకుండా పరిగెత్తటాలు, వాకింగ్ చేయడాలు అండ్ ఎస్పెషలీ ఉమెన్, ఇది కామన్ అండి. మేడం దీనికి మరి ట్రీట్మెంట్ ఏంటి అంటారు. ఇది కన్జర్వేటివ్ ట్రీట్మెంటే అంటామండి. మెయిన్గా స్టార్టింగ్ ఏంటంటే ఐస్ అండ్ హీట్ ప్యాక్స్ పెడతారు. ఐస్ అండ్ హీట్ ప్యాక్స్ ఆల్టర్నేటివ్గా పెట్టి ఒక 20 minutes పర్ డే పెట్టడం. అది కాకుండా మనకి సోల్కి సపోర్ట్ పెట్టడం అనమాట. ఆ సోల్ కుషన్స్ కానీ సోల్కి ఎక్స్ట్రా సపోర్ట్, ఆర్చ్ సపోర్ట్స్ కానీ మనం పెట్టుకోవచ్చు. దీంతో పాటు ఎక్సర్సైజెస్ అనమాట. అవి ఏంటంటే స్ట్రెచ్చింగ్, కాఫ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అంటాం అనమాట. మన కాలు ఆ ఫుట్ ఏదైతే ఉందో దాన్ని పై వైపు మన షిన్ వైపుకి కొంచెం స్ట్రెచ్ చేసినట్టు ఒక 10 times అలాగా 3 times ఆ డే చేస్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఇవన్నీ చేసినాక కూడా మీకు పెయిన్ తగ్గదు. అలాంటప్పుడు మేము ఒక అల్ట్రాసౌండ్ గైడెడ్గా మీకు అక్కడ ఏమైనా స్పర్స్ ఉన్నాయేమో చూసి అక్కడ ఏంటి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం అన్నమాట. యూజువల్లీ 90% పీపుల్కి కన్జర్వేటివ్గా తగ్గిపోతుంది. కానీ కొంతమంది క్రానిక్గా ఉంటుంది. ఆ క్రానిక్ పెయిన్ తగ్గడానికి ఒక ఇంజెక్షన్ యూజ్ చేస్తే తగ్గిపోతుందండి. మరిన్ని వివరాల కోసం మా పేజీని ఫాలో అవ్వండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.